ఉదయం నిద్ర లేచిన వెంటనే అద్దంలో మీ ముఖం చూసుకున్నప్పుడు ఎందుకింత నీరసంగా ఉంది అని అనిపిస్తోందా? అలా అని ఎప్పుడైనా అనిపించిందా? ఖరీదైన క్రీములు, మేకప్ ఉత్పత్తులు వాడినా ఆశించిన మెరుపు రావడం లేదా? అయితే అసలు రహస్యం క్రీముల్లో కాదు, మీ ఉదయపు అలవాట్లలో ఉందని నిపుణులు చెప్తున్నారు. కేవలం కొన్ని చిన్న మార్పులు చేస్తే మీ ముఖం సహజంగానే కాంతివంతంగా, ఆరోగ్యంగా కనిపించవచ్చు. మరి ఆ అలవాట్లు ఏంటో చూద్దాం. అందంగా కనిపించడం అంటే కేవలం బయటకు కనిపించే విషయం కాదు. మన శరీరం లోపల ఎంత ఆరోగ్యంగా ఉందో అది మన ముఖంలో ప్రతిబింబిస్తుంది. అందుకే ఇప్పుడు చర్మ నిపుణులు కూడా ఒకే విషయం చెప్తున్నారు. అందమైన చర్మం కోసం ముందుగా ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరమని. రోజును ఎలా ప్రారంభిస్తామో మన చర్మం కూడా అలాగే స్పందిస్తుంది. అందుకే ఉదయం నిద్ర లేచిన వెంటనే 2 గ్లాసుల నీరు తాగడం చాలా మంచి అలవాటు. ముఖ్యంగా గోరువెచ్చని నీరు తాగితే శరీరం తాజాగా అనిపిస్తుంది. రాత్రంతా శరీరంలో జరిగిన జీవక్రియల తర్వాత నీరు తాగడం వల్ల శరీరానికి కొత్త ఉత్సాహం లభిస్తుంది. చర్మానికి తేమ అందడంలో కూడా ఇది సహాయపడుతుంది. మొక్కకు నీరు పోయకపోతే ఎలా వాడిపోతుందో మన చర్మం కూడా అలాగే తగినంత నీరు లేకపోతే పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది. ఇక చాలా మంది ఉదయం లేచిన వెంటనే ఫోన్ తీసుకుని చూస్తారు. కానీ 5 నిమిషాలు వ్యాయామాలు చేస్తే ఎంత మార్పు వస్తుందో తెలుసా? ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్తం ద్వారా ఆక్సిజన్, పోషకాలు చర్మ కణాలకు బాగా చేరుతాయి. దాంతో ముఖం మరింత తాజాగా కనిపిస్తుంది. తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. రాత్రి సమయంలో చర్మంపై పేరుకుపోయిన నూనె, చెమట మలినాలు తొలగిపోవాలి. అందుకే సున్నితమైన క్లెన్జర్తో ముఖాన్ని కడుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బలమైన రసాయనాలు ఉన్న ఉత్పత్తులు కొన్నిసార్లు చర్మాన్ని మరింత పొడిబారేలా చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది ఉపయోగిస్తున్న ఒక ముఖ్యమైన ఉత్పత్తి గురించి మాట్లాడదాం. అదే విటమిన్ సి ఉన్న సీరం. విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది చర్మాన్ని దెబ్బతీసే హానికర కణాల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దాంతో చర్మం మరింత ప్రకాశవంతంగా కనిపించవచ్చు. కానీ మీరు ఎంత మంచి సంరక్షణ తీసుకున్నా బయటకు వెళ్లే ముందు సన్ స్క్రీన్ రాయకపోతే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే సూర్యుడి అతి నీలాలోహిత కిరణాలు చర్మాన్ని దెబ్బతీయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మచ్చలు, ముడతలు, ముందస్తు వృద్ధాప్య లక్షణాలకు ఇవి కారణమవుతాయి. మరి చర్మానికి తేమ ఎందుకంత ముఖ్యమో తెలుసా? తేమ సరిగ్గా ఉంటేనే చర్మం మృదువుగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. అందుకే ఉదయాన్నే మాయిశ్చరైజర్ రాసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది చర్మం పొడిబారకుండా కాపాడటంలో సహాయపడుతుంది. అయితే అందమైన చర్మం కోసం బయట రాసుకునేవి మాత్రమే కాదు, లోపలికి తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యం. ఉదయం పూట పండ్లు, కూరగాయలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారం తీసుకుంటే చర్మానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అందుకే పండ్లు తినే అలవాటు ఉన్న వారి చర్మం చాలా సందర్భాల్లో మరింత ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక విషయం గురించి చాలామంది పెద్దగా పట్టించుకోరు. ఒత్తిడి పెరిగితే శరీరంలో కొన్ని హార్మోన్ల మార్పులు జరుగుతాయి. అవి చర్మంపై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయడం, ప్రశాంతంగా గడపడం కూడా అందాన్ని కాపాడడంలో సహాయపడుతుంది అనేది తెలుసుకోవాలి. అంతేకాదు, తరచూ ముఖాన్ని చేతులతో తాకడం మానేయాలి. ఎందుకంటే చేతులపై ఉండే సూక్ష్మక్రిములు ముఖానికి చేరి చర్మ సమస్యలకు కారణం కావచ్చు. మనం అందంగా కనిపించడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటాం. కానీ ఉదయం కొన్ని నిమిషాలు ఆరోగ్యకరమైన అలవాట్లకు కేటాయించడానికి మాత్రం వెనుకడతాం. నిజానికి అందమైన చర్మం కోసం పెద్ద రహస్యాలు అవసరం లేదు. చిన్న చిన్న మంచి అలవాట్లే మంచి చర్మాన్ని అందిస్తాయి.